వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిల్ప బనాల వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో DCP T520W బ్రదర్ ప్రింటర్ అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఫుల్ డెప్త్ వీడియోగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పట్లో ప్రింటర్ అనేది ఆఫీస్ పర్పస్కే కాదు, ఇంటికి కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దట్టు ఆన్లైన్ క్లాసెస్ ఉండటం వల్ల, లేదా ప్రాజెక్ట్ వర్క్స్, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండటం వల్ల ప్రింటర్ యూసేజ్ అనేది ఎక్కువే అని చెప్పుకోవాలి. యూ బిలీవ్ ఆర్ నాట్, బయట అయితే ఈమెయిల్ ద్వారా డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకుని ఆ డాక్యుమెంట్ని ప్రింట్అవుట్ తీయడానికి కూడా ఇంటర్నెట్ ఛార్జెస్ అనేది తీసుకుంటున్నారు. సో నాకైతే ఇంట్లో ప్రింటర్ని పెట్టుకోవడం చాలా బెస్ట్ అనిపించింది. మనం డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇంట్లో ఒక ప్రింటర్ ఉండడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. DCP T520W బ్రదర్ ప్రింటర్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసుకున్నాను. సో నాకు 13,000 చేంజ్ అయితే పడింది. అది కూడా నేను ఆఫర్ ఉన్నప్పుడు పర్చేస్ చేసుకున్నాను. ఇప్పుడు ఆఫర్ లేదనుకుంటాను. అమెజాన్లో కూడా ఇది ఉంది. సో అమెజాన్లో ప్రైస్ ఎంత ఉందో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ ప్రింటర్కి వైఫై సెట్ చేసుకొని మనం ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, మొబైల్ ద్వారా కావచ్చు, వైర్లెస్గా అయితే ప్రింట్అవుట్స్ తీసేసుకోవచ్చు ఈజీగా. సో నాకైతే ఈ ప్రింటర్ అనేది చాలా చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, బ్రదర్ ప్రింటర్ DCP T520W బాక్స్ అయితే ఇలా వచ్చింది. చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ వాళ్ళు 5 ఇంక్ ఫిల్లర్స్ అయితే ఇచ్చారు. 2 బ్లాక్ ఇంక్ ఫిల్లర్స్ అయితే ఇచ్చారు. మనం ఒకటే యూజ్ చేస్తాము. USB కేబుల్ ఒకటి ఇచ్చారు. ప్రింటర్ పవర్ కేబుల్ ఇచ్చారు. అండ్ కలర్ ఇంక్ ఫిల్లర్స్లో మనకి ఎల్లో, మెజెంటా, బ్లూ ఈ 3 కలర్స్ ఇచ్చారనమాట ఇంక్ ఫిల్లర్స్. సో ఇంకా ప్రింటర్ ఓపెన్ చేద్దాము. ప్రింటర్ బయటికి తీసిన తర్వాత అయితే ఇలా ఉంది. సో ప్రింటర్తో పాటు మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. మనం ప్రింటర్ ఆప్షన్ బటన్స్ చూసుకుంటే డిస్ప్లే ఒకటి కనిపిస్తుంది మీకు. ఎన్లార్జ్ ఆర్ రెడ్యూస్ బటన్, కాపీ క్వాలిటీ బటన్, కాపీ ఆర్ స్కాన్ ఆప్షన్స్ బటన్, వైఫై బటన్, ప్లస్ ఆర్ మైనస్ బటన్, ఓకే బటన్, మెనూ బటన్, స్కాన్ బటన్, స్టాప్ ఆర్ ఎగ్జిట్ బటన్, మోనో ఆర్ కలర్ స్టార్ట్ బటన్, పవర్ బటన్. ఇక్కడ చూసారంటే రీఫిల్ ట్యాంక్ సిస్టమ్ ఉంది. అందులో మనం ఇంక్ ఫిల్లర్స్ ఫిల్ చేయాలి. సో ఇలా అయితే ఉందన్నమాట ప్రింటర్. ప్రింటర్ పైన అయితే మనకు ట్రబుల్ షూటింగ్ టిప్స్ అయితే కొన్ని ఇచ్చారు. ప్రింటర్ సైడ్లో అయితే ఇలా ఇచ్చారు. కీప్ మెషిన్ క్లీన్, హౌ టు హ్యాండిల్ పేపర్. సో కొన్ని టిప్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. మనకి ప్రింటర్తో పాటు యూజర్ మాన్యువల్ అనేది ఇచ్చారు. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. ఇది వచ్చి పేపర్ పికప్ క్లీనర్ అండి. సో దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది పక్క పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇది యూజర్ మాన్యువల్. CD డ్రైవర్ ఇన్స్టాలేషన్ కోసం అయితే ఇచ్చారు. యూజర్ గైడ్ ఇచ్చారు. సో ఇవి ఇంక్ ఫిల్లర్స్. సో ఈ ఇంక్ ఫిల్లర్ క్యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక కవర్ ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేసి క్యాప్ క్లోజ్ చేసేసుకోవాలి.
మిగతా ఇంక్ ఫిల్లర్స్‌కి కూడా సేమ్ అలాగే క్యాప్ ఓపెన్ చేసి కవర్ తీసేసి క్యాప్ క్లోజ్ చేసేసుకోవాలి. ప్రింటర్ పవర్ కేబుల్‌ని కనెక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రింటర్ సైడ్‌కి ఇచ్చారు పవర్ కేబుల్. సో, అలా కనెక్ట్ చేస్తున్నాను నేను. సో, ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది డిస్‌ప్లేలో. ఇక్కడ మా చాక్లేట్ గాడైతే ఏం జరుగుతుందా? ఆ సౌండ్‌లేంటా అని తెగ చూస్తున్నాడసలు. సో, ఇలా ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది డిస్‌ప్లేలో. ఫుల్ ఇంక్ ట్యాంక్ అని చూపిస్తుంది. ఓపెన్ ఇంక్ కవర్ అని చూపిస్తుంది. ప్రింటర్ టాప్ ఓపెన్ చేయంగానే ఇది స్కానర్ పార్ట్ అన్నమాట. స్కానింగ్ కోసం. సో, ఆ స్కానర్ టాప్ కూడా మనం ఓపెన్ చేయంగానే ఈ విధంగా కనిపిస్తుందండి. సో, ఇక్కడ మనం యూఎస్‌బీ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. స్కానర్ టాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ యూఎస్‌బీ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. యూఎస్‌బీ కేబుల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వైర్‌ని ఇలా బ్యాక్ సైడ్‌కి చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. అండ్ స్కానర్ టాప్‌ని క్లోజ్ చేసేసుకోవాలి. యూఎస్‌బీ కేబుల్‌ని మనం ల్యాప్‌టాప్‌కి గానీ, కంప్యూటర్‌కి గానీ కనెక్ట్ చేసుకొని ప్రింటౌట్ అయితే తీసేసుకోవచ్చు. ఇంకా నేను ఇంక్ ఫిల్లర్ అయితే ఫిల్ చేయలేదు. సో, ఇక్కడ డిస్‌ప్లేలో చూపిస్తుంది డిడ్ యూ ఫిల్ అని. ఇప్పుడైతే మనం ఇంక్ ఫిల్లర్ ట్యాంక్‌లో అయితే ఫిల్ చేసేద్దాము. 2 క్యాప్స్ ఉంటాయని చెప్పాను కదండీ! పై క్యాప్ ఓపెన్ చేయండి. సో, పై క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత మెజెంటా కలర్ క్యాప్ ఓపెన్ చేయాలి. సో, ఆ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో, ఆ బాటిల్‌ని ఇలా అయితే ప్లేస్ చేయాలండి. ఆ బాటిల్‌లో ఉన్న మొత్తం ఇంక్ ఫిల్ అవ్వడానికి 2-3 మినిట్స్ అయితే పడుతుంది. ఈ బాటిల్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ బాటిల్ తీసుకుంటున్నాను. ద సేమ్ వే అన్ని కలర్స్ అలా ఫిల్ చేసుకోవాలండి. ఇక్కడ మా చాక్లేట్ గాడు కూడా ప్రింటర్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తున్నామో చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నాడు ఏం జరుగుతుందా అని. సో, ఇలా అయితే నేను మొత్తం ఇంక్ ఫిల్లర్స్‌ని ఫిల్ చేసేసాను. సో, క్యాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మనకి బ్లాక్ కలర్ 2 ఇంక్ బాటిల్స్ అయితే ఇచ్చారు కదండీ! ఒక ఇంక్ బాటిల్ యూజ్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఫిల్ చేసుకోవచ్చు తర్వాత. సో, యెస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పేపర్ ట్రే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో, ఇలా ట్రేని మొత్తం లాగేసుకోవచ్చు. సో, పైన టాప్‌ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా అయితే ఉంటుంది. సో, అక్కడ పేపర్ సైజ్ ఫిట్ చేయడానికి అక్కడ ఇచ్చారనమాట. ఏ4 గానీ, ఏ5 గానీ సో, పేపర్ సెట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఈ ట్రేలో 150 పేపర్స్ దాకా లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఏ4 సైజు, తర్వాత ఏ5 సైజు. ఇక్కడ మనం ఫోటోస్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో, ఆప్షన్ గూడా ఉంది ఇక్కడ. సో, ఏ5 సైజ్ పేపరు.
సో ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చారనమాట. మనం సెట్ చేసుకోవాలి ఆ ట్రేలో పేపర్ సెట్ చేసుకోవడానికి. అక్కడ గ్రీన్ కలర్ బటన్ చూపిస్తున్నాను కదా, దాన్ని ప్రెస్ చేసి సైడ్ చేయండి. పేపర్ సైజ్ ఫిట్ అయ్యేలాగా A4 A5 ఏ సైజ్ అయితే ఆ సైజ్కి పేపర్ ఫిట్ అయ్యేలాగా దాన్ని సెట్ చేసుకోవాలి. సో నేను A4 సైజ్ పేపర్ అయితే ఇలా నేను పెడుతున్నాను. సో ట్రే క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది మనకి పేపర్ బయట రావడానికి ట్రే నుండి. సో ప్లీజ్ స్టార్ట్ అని చూపిస్తుంది. సెట్ పేపర్ అండ్ ప్రెస్ స్టార్ట్ అని చూపిస్తుంది. సో మోనో అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి. సో కలర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే కలర్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి అనమాట ఆప్షన్. ఒక డెమో ప్రింట్అవుట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇలా అయితే ప్రింట్అవుట్ వచ్చిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మెజెంటా కింద లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ అన్నీ మొత్తం పర్ఫెక్ట్గా రావాలన్నమాట. కొద్దిగా ఏదైనా ఒక లైన్ మిస్ అయినా మనం సరిగా ఇన్స్టాల్ చేయలేదని అర్థం. ఇంక్ ఫిల్ చేయడంలో కానీ సరిగ్గా చేయలేదనేసి. సో ఇక్కడ అంతా ప్రాపర్గా వచ్చింది ప్రింట్అవుట్. సో మనం ఇన్స్టాలేషన్ అయితే కరెక్ట్గానే చేసామన్నమాట. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈజ్ క్వాలిటీ ఓకే అని అడుగుతుంది. సో మనం ఓకే అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 100% నార్మల్ అని చూపిస్తుంది డిస్ప్లేలో. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ నుండి ప్రింట్అవుట్ అయితే తీస్తాను. మై ఫస్ట్ ప్రింట్ అని టైప్ చేశాను. బ్రదర్ ప్రింటర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే ఇచ్చాను. కంప్యూటర్స్కి కానీ ల్యాప్టాప్కి కానీ USB కేబుల్ కనెక్ట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ ఇందులో మనకి వైఫై కనెక్షన్ ఉంది. సో కేబుల్ లేకుండా కూడా మనం ఈజీగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూపిస్తాను. సో ప్రింట్అవుట్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు తీసిన ప్రింట్అవుట్ పేపర్ని నేను స్కానర్ యూజ్ చేసి అదే పేపర్ని కాపీ చేసి ప్రింట్అవుట్ తీస్తాను. ఒకసారి చూడండి. సో ఇలా అయితే స్కానర్లో పేపర్ని సెట్ చేశాను. సో ఇలా A4 సైజ్ పేపర్ని సెట్ చేసుకున్న తర్వాత స్కానర్ టాప్ని అయితే క్లోజ్ చేశాను. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ బటన్ అయితే ఉంది, కాపీ ఆర్ స్కాన్ ఆప్షన్ అని. ఇక్కడ చూడండి, ప్లస్ ఆప్షన్స్ తీస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లెటర్ A4, సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కాపీ ఆర్ స్కాన్ ఆప్షన్ బటన్ని నేను ప్రెస్ చేశాను. సో ఇక్కడైతే మోనో అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ప్రెస్ చేశాను ఆ మోనో బటన్ని. సో స్కానర్ ద్వారా నాకు ఈ ప్రింట్అవుట్ అయితే వచ్చిందనమాట. చాలా ఈజీ కదండి. జస్ట్ కాపీ ఆర్ స్కాన్ ఆప్షన్ బటన్ ప్రెస్ చేయడం, స్టార్ట్ బటన్ నొక్కడం, ప్రింట్అవుట్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో వైఫై ద్వారా కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింటర్కి వైఫై కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను చూడండి. వైఫై బటన్ మనం ప్రెస్ చేయగానే ఫైండ్ నెట్వర్క్ అని చూపిస్తుంది. సో ప్లస్ బటన్ యూజ్ చేసి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. సో నా నెట్వర్క్ వచ్చి రిషి అని ఉంది. ఇక్కడ పాస్వర్డ్ అయితే టైప్ చేసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ బటన్ యూజ్ చేసి. సో ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ అలా వస్తుందన్నమాట. ఒక ఆల్ఫాబెట్ మనము ప్రెస్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. పాస్వర్డ్ మొత్తం టైప్ చేసిన తర్వాత 2 టైమ్స్ ఓకే బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, 2 టైమ్స్ ఓకే బటన్ అనేది ప్రెస్ చేయాలి.
యూఎస్బి కేబుల్ లేకుండా మనం వైఫై కనెక్షన్ ద్వారా ల్యాప్టాప్ నుండి కానీ మొబైల్ నుండి కానీ ఈజీగా ప్రింటౌట్ తీసుకోవచ్చండి. మొబైల్ నుండి ప్రింటౌట్ తీసుకోవాలంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, బ్రదర్ ఐ ప్రింట్ అండ్ స్కాన్ అనే యాప్. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది ఆండ్రాయిడ్ యూజర్స్కి. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయంగానే ఈ విధంగా కనిపిస్తుంది, ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో నేను అదే ఓపెన్ చేస్తున్నాను. అది ఓపెన్ చేయంగానే మనకి ఫోటో, డాక్యుమెంట్స్, వెబ్ పేజ్, ఈమెయిల్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ ప్రింట్ చేసుకోవచ్చు మన మొబైల్ నుండి, డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ ప్రింట్ చేసుకోవచ్చు, లేదా ఈమెయిల్లో సేవ్ అయిన డాక్యుమెంట్స్ ప్రింట్ చేసుకోవాలన్నా ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. ఈ యాప్ యూజ్ చేసి మొబైల్ నుండి ప్రింట్అవుట్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ మీ శిల్ప బనాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్, టేక్ కేర్. అలాగే మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు @శిల్ప బనాల.